పరిశీలించాలి బైబిల్‌ని అంటే, ఒక విషయం తెలియాలంటే, ఒక సబ్జెక్టు అర్థం కావాలంటే పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలి అన్నాడంటే, విషయమంతా ఒక్క చోట లేదు బైబిల్‌లో. ఒక్క మెసేజ్‌ని 66 ముక్కలు చేసి 66 పుస్తకాల్లోకి ఇసిరేసాడాయన. అంటే ఒక విషయం తెలియాలంటే ఇది సత్యము అని తేలాలంటే 66 పుస్తకాలలో వ్రాయబడిన దానికి సంబంధించిన మాటలన్నిటినీ సేకరించాలి. దానినే పరిశీలన అంటారు. అర్థమైందండి? పరిశీలన అంటే ఏంటి? ఇదే బాగా కష్టపడటం. అర్థమైందండి? యెహోవా వాక్యము అంతా ఒక్క చోట లేదని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంది చూడండి. 13వ వచనంలో యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. అంటే దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుంది, మీకు దొరుకుతుంది అన్నాడు. అంటే అంతా ఒక్కచోట లేదు, కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది. ఇచ్చటున్న దానిని అచ్చటున్న దానిని మనం సేకరించాలి, కష్టపడి సేకరించాలి. దాన్నే పరిశీలన అని చెప్పటం అనేది జరిగిందనమాట. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడని కొంత బైబిల్లోను, కొంత వేదాల్లోను, కొంత ఖురాన్లోను అనుకోకూడదు. ఇచ్చట అంటే పాత నిబంధన, అచ్చట అంటే కొత్త నిబంధన. కొంత ఇందులో దొరకవచ్చు, కొంత అందులో దొరకవచ్చు. అచ్చట ఉంది, ఇచ్చట ఉంది. అంటే బైబిల్లోనే ఉంది అంతా. బైబిల్ని దాటి ఇతర గ్రంథాలలోనికి వెళ్ళకూడదు. అలా గనక వెళితే చంపబడతారు. అలా వెళ్ళినందుకే గొడవలు. సోషల్ మీడియా అంతా ఏముంది ఇప్పుడు? గొడవ. మమ్మల్ని అంటున్నారు, మా జోలికి వస్తున్నారు, మా గ్రంథాల జోలికి వస్తున్నారు. ఎందుకు? కొంత అచ్చట అన్నాడని అక్కడికి వెళ్ళిపోతారా? ఎందుకు వాళ్ళతో మీకెందుకు? మీ గ్రంథం చాలా గొప్పది కదా. ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోండి, అంతేగాని ఎవరి జోలికి వెళ్ళకండి. వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవటం కష్టం అవుతుంది. దేశ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ రాజ్యాంగానికి లోబడాలి, కట్టుబడి ఉండాలి. ఏమంటారు? మనోభావాలను దెబ్బతీయకూడదు, ఎవరి విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు, ఒక మతం మరొక మతాన్ని కించపరచకూడదు, దీన్ని దాటిపోకూడదు. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నారని బైబిల్ని వదిలేసి వెళ్ళిపోయారు చాలామంది. వేదాలలోనికి, ఖురాన్లోనికి ఎందుకు? బైబిల్ కంటే గొప్పవేం కాదు కదా అవి. అదేంటండి? కనుక అలా పరిశీలిస్తూ అచ్చట ఇచ్చట ఉన్నటువంటి వాక్యాలను మీరు సేకరించగలిగితే మీకు సత్యం అనేది దొరుకుతుంది. సత్యం దొరకాలంటే చాలా దూరం ఉంది, చాలా లోతుగా ఉంది. దానికోసం చాలా కష్టపడాలి.